డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాకు ఏపీఎస్ఆర్టీసీ అమలాపురం నుంచి పౌర్ణమి పురస్కరించుకొని డిఎం సత్యనారాయణ, డిటిసి శ్రీనివాస్ 6 బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. సుమారు 8 రోజులు జరిగే ఈ యాత్రలో 220 మంది ప్రయాణికులు పాల్గొంటున్నట్టు తెలియజేశారు. టికెట్లు వచ్చేసి రాల్పల్లి చూసుకో. సరే చూడగా జిల్లా రవాణాధికారి మరి మహాకుంభమేళ కార్యక్రమం, ఎందుకంటే అందరూ ఫ్లైట్లు వెళ్ళలేరు, అందరూ రైల్లో ప్రయాణించలేరు. ఒక కామన్ మ్యాన్కి, ఒక సాధారణ భక్తుడికి అందుబాటులో ఉండే విధంగా మరి మన చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇక్కడ వాళ్ళ బంధువులకి బాగుంటుంది. నమస్కారం. మరి ఈవేళ మనం మహాదేవ తాగుతాను నింపుతావా? ఇక నువ్వు నా పేరు కే శ్రీనివాస్ అండి, మాది పేరూరు గ్రామం. ఈ కుంభమేళ సందర్భంగా హిందువులందరికీ కుంభమేళ చాలా పవిత్రమైందండి. కుంభమేళ సందర్భంగా ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన ఈ బస్సులో 8 రోజుల ప్రయాణం అండి. మరి టౌనిక్ సెంటర్ చూపించి అయోధ్య కూడా చూపిస్తారు. ఆర్టీసీ వారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ హిందువులందరూ కూడా ఈ కుంభమేళకి పోటెత్తున్నారు. కుంభమేళకి వెళ్ళి హిందూయిజాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు. లక్ష్మీ సంధ్య అండి. మహాకుంభమేళ వెళ్తున్నాం. 8 డేస్ అయితే ఏమిటంటే భువనేశ్వర్ ఊరి పేర్లు చెప్తున్నాము. భువనేశ్వర్, పూరి, కోనార్క్, ప్రయాగరాజ్, కుంభమేళ, వారణాసి, అయోధ్య, గయా, బుద్ధ, గయా, హరసవెల్లి, శ్రీకుర్మం, త్రివేణి, సంగమము, స్నానము, విశ్వనాథ దర్శనము, గయపిండ ప్రధానము, మానవ జన్మ సార్థకము అని ఆ ఊర్లో వెళ్తున్నాం అన్నమాట. ఆర్టీసీ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు వేసినందుకు మేము వినియోగించుకుంటున్నాము. చెప్పండి. నా పేరు ఎస్వి నాయుడు అండి, అమలాపురం డిపో డ్రైవర్ని. 6 బస్సులు అయితే ఇలా పెట్టడం జరిగింది. బస్సుకు వచ్చి 34 మంది అండి. ఒక వంట ఆయన ఉంటారు, 2 బస్సులకి ఒక వంట, అలాగే 3 వంట వాళ్ళు ఉంటారు, ఒక మెకానిక్, ఒక ఎలక్ట్రీషియన్. ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా తీసుకురావడానికి మీరు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. తీసుకెళ్ళి క్యామ్గా తీసుకురావడానికి మమ్మల్ని డిఎం ద్వారా కట్టడం జరిగింది. 12 మంది డ్రైవర్లు, 6 బస్సులకి ఒక్కొక్క బస్సుకి 2 డ్రైవర్లు చొప్పున 6 బస్సులకి పెట్టడం జరిగింది.